అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో శిష్యులు అంటే క్రిస్టియన్స్ వాళ్ళ సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. మీరు దేవుని వాక్యము బోధించడం అని ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదని ఎవరి మీద ఎవరు నసుకుంటున్నారంటే ఎవరి మీద ఎవరు అంటే విధవరాండ్లను చిన్న చూపు చూశారంట. నడుతున్నారు, విధవరాండ్ల చిన్న చూపు చూడొచ్చా? మగ దిక్కు లేని వాళ్ళని, భర్త లేని వాడిని, ఏకాకులు అయిపోయిన వారిని శరణ్ ఎక్కడ చొచ్చుతారో తెలుసా? సంఘానికి వస్తారు. వాళ్ళ కుటుంబ ప్రేమలు ఉండవు, వాళ్ళకి సమాజ ప్రేమ ఉండదు, వాళ్ళకి ఎక్కడ ఏ ప్రేమ నోచుకోరు. అలాంటి వారికి కాస్త ప్రేమ, అనురాగం, ఆదరణ, కాస్త పెద్దరికం ఎక్కడ దొరుకుతుందని వస్తారు? సంఘంలో దొరుకుతుందని వస్తారు. అక్కడ కూడా వాళ్ళకి ప్రేమ దొరకకుండా కొంతమంది కావాలని వారిని తక్కువ చేసి చూస్తే ఇంకా వాళ్ళు ఎక్కడికి పోతారు? ఆ రోజైనా ఈ రోజైనా చేసే దుర్మార్గమైన పనులు ఏంటో తెలుసా? పేదోళ్ళు ఇంకా పేదరికంలో బాధ పెడతారు. సంఘం అంటే ఏంటంటే ఇక్కడ అందరూ సమానం. నీ బాధ నేను మీదేసుకోవాలి, నా బాధ నువ్వు మీదేసుకోవాలి. నీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే, నాకు కష్టం వస్తే నీకు కష్టం వచ్చినట్టు. ఇందులో తారతమ్యం లేదు. నాది కాదు, ఇది మనదే. అలా సంఘం యొక్క భావజాలం ఉండాలని దేవుడు కోరుకుని ఆయన ప్రారంభిస్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? విధవరాండ్లను చిన్న చూపిస్తారు. అంటే అరే మగ దిక్కు లేని వారిని చిన్న చూపు చూస్తారంటే దాన్ని సంఘం అనాలా, సంతానాలా? వాళ్ళకి కుటుంబం ప్రేమ లేదు, బయట ప్రేమ దొరకదు. ఇలాంటి టైంలో వారికి ఎక్కడ ప్రేమ దొరుకుతుందని వచ్చారు? క్రీస్తు ప్రేమ సంఘంలో దొరుకుతుందని వస్తే అక్కడ కూడా మీరు ప్రేమ చూపించకుండా పెద్ద కుటుంబాలు వారికి పేటేసి ఇలాంటి చిన్న కుటుంబం వారిని మీరు చిన్న చూపు చూస్తే వాళ్ళు ఏమైపోతారో? బాధపడతారు. గుసగుసలు ప్రారంభమయ్యే చినిగి గాలివానై ఆ గాలివాన అపోస్తుల చెవిలో పడింది. అయ్యా పెద్ద ప్రాబ్లం వస్తుంది, సంఘం విడిపోయేలా ఉంది. ఎందుకు ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మన వాళ్ళు భోజనాల దగ్గర కొంచెం తేడాగా ఉన్నారు. ఆ భోజనాలు వడ్డించే వాళ్ళకి భక్తి లేదు. భక్తి లేని వాళ్ళ దగ్గర జరిగేది ఏంటి చెప్పండి? గొడవలు ఎక్కువ జరుగుతాయి. భక్తి ఉన్నవాడు ఏం జరిగినా చెప్పండి నోటికి జిప్పేసుకుంటాడు. వీడికి జిప్పు ఉండదు, భక్తి ఉండదు. వీడికి అంత సుత్తిగాడు, వీడు అలా తిరుగుతూ ఉంటాడు. ఈ తిరుగుతున్న ఈ సుత్తి బ్యాచ్ వాళ్ళు ఏమవుతుంది చెప్పండి? అన్ని గొడవలే. ఎక్కువ సంఘంలో అడావుడిగా తిరిగే వాళ్ళు చూసారు, వాళ్ళకి భక్తి ఉండదు. మీరు ఎప్పుడు అదే మీరు ఐడెంటిఫై చేసుకోండి. వాడికి ట్యాగ్ రాసండి నెత్తి మీద. అడావుడిగా తిరిగితే వాడికి వాక్యం ఉండదు, ఏముండదు, అలా తిరుగుతాడు. ఇక్కడ అంబేద్కర్ లాగా తిరుగుతుంటే నాకు అర్థమవుతుంది. అంబేద్కర్ గారు అంటే తిరిగా అంటే ఆయన ఇతర దేశాలు తిరిగి జ్ఞానం నేర్చుకున్నాడు. నువ్వు జ్ఞానం చెప్తుంటే తిరుగుతున్నావు అంటే నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? నీకు అర్థమవుతుంది నీకు ఎందుకు తిరుగుతున్నావు. దేనికో కాలు కలిందంటే అలా తిరుగుతాడు నల్లపిల్లి. అలా తిరుగుతున్నాడు. వాక్యం వినాలిగా, సత్యం వినాలిగా నడుతున్నాను. అడావుడిగా తిరిగే బ్యాచ్ నడుతున్నాను, వీళ్ళకి జ్ఞానం ఎక్కదు. అలా తిరుగుతున్న బ్యాచ్ భక్తి లేని వారు వడ్డించి వాళ్ళు అయిపోయారు కనుక వాళ్ళ వలన సంఘంలో ఇబ్బందులు సీలికలు ప్రారంభమైతే అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటి? అదే సీన్లో మనం ఉంటే నిర్ణయం ఏం తీసుకున్నా చెప్పినా? భోజనాల వల్లే గొడవలు వస్తున్నాయి కనుక ఇంక రేపు నుంచి అంటామా మొత్తానికి వాడు చేయమంటే వాడు చేస్తామా? మొత్తానికి భోజనాలు ఏమంటే అపోస్తులు అలా చేయలేదు. వాళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ. భోజనాల దగ్గర గొడవలు వస్తున్నాయి కనుక ప్రాబ్లం భోజనాలు కాదు, ప్రాబ్లం పబ్లిక్ కాదు. ప్రాబ్లం ఎక్కడంటే వడ్డించే వాళ్ళ ప్రాబ్లం కనుక ముందు టీం మార్చేయండి అన్నారు. టీముని మార్చేస్తారు. ఈసారి టీంని అనాయింటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి అంటే వాళ్ళకి క్వాలిఫికేషన్స్ కావాలి. క్వాలిఫికేషన్స్ ఏంటి? మంచి పేరు ఉండాలి, సంఘం వాళ్ళని మెచ్చుకోవాలి. మూడవది పరిశుద్ధాత్మన అభిషేకం ఉండాలి. ఎవరికైతే ఉంటాయో వారిని 7గురిని ఎంపిక చేయండి. ఆ 7గురిని ఎంపిక చేసి సంఘంలోకి ఎప్పుడైతే పిలిచారో ఆ సంఘంలోకి పిలిచి ఆ 7గురిని ఎంపిక చేస్తే అందులో 7గురిలో మనకు కావాల్సిన ఒక మనిషి ఉన్నాడు. మన సందర్భానికి ఇందాక చదివంగా ఆ కావాల్సిన మనిషే స్తెఫను. ఈయన భోజనాల దగ్గర పెట్టారు. భోజనాల దగ్గర ఏమో అపోస్తులు పెట్టారు. ఎవరిని? స్తెఫన్ని. భోజనాల దగ్గర అపోస్తుల్ని స్తెఫన్ను పెడితే ప్రభు భోజనాల దగ్గర ఉన్న మనిషిని తీసుకొచ్చి బోధించే స్థాయిలోకి సమాజంలోకి తీసుకొచ్చారు. మన దేవుడు ఎలాంటి చెప్పినా మన దగ్గర కసి, భక్తి, విశ్వాసము, ఆయన పట్ల స్థిర నిర్ణయం కలిగి నాగిటి మీద చెయ్యేసి ఎన్ని జరిగినా ఎనిదిరిగి చూడడానికి ఒక కసి మనలో ఉందనుకోండి, నువ్వు బరకాల మెడతడుతున్నా నిన్ను అక్కడ ఉంచడు, తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. భోజనాలు వడ్డించి అబ్బాయిని తీసుకొచ్చి వండర్స్ చేస్తున్నాడట. ఆ వండర్స్ చేస్తున్నప్పుడు 8వ వచనం ఏం జరుగుతుంది చూడండి. స్తెఫను కృపతో బలముతో నిండుకున్న వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న వండర్స్కి పబ్లిక్ ఒక్కసారి వండర్ అయిపోయారంట. అరే ఏంటి అబ్బాయి ఎలా చేస్తున్నాడంటే ఆయన వండర్సేనా, ఇంకేం చేస్తున్నాడు?
అనేకులు వచ్చారు. లిబెర్తీలు వచ్చారు, కురేనీలు వచ్చారు, అలెగ్జాంద్రియా నుంచి వచ్చారు, కిలికియా నుండి వచ్చారు, మిడిల్ ఆసియా నుంచి వచ్చారు, ఇంకా కొంతమంది వచ్చారు. వీళ్ళందరూ వచ్చి అతనితో మాట్లాడుతున్నారట. అతను అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారంట. ఏం చెప్తున్నాడు? ఒక పక్క వండర్స్ చేస్తున్నాడు, మరో పక్క సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్తున్నాడు, వండర్స్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడు చెప్పినా? వండర్స్ చేస్తున్నాం అంటున్నారు. చెప్పండి. సువార్త మానేశారు. సువార్తకు పెద్దపేట వేయడం మానేశారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ సుశక్రియ అయినా, ఏ గొప్ప కార్యమైనా దేన్ని హైలైట్ చేయడానికి తెలుసా? వాక్యాన్ని హైలైట్ చేయడానికే, వాక్యాన్ని చూపించడానికే, దేవుని మనసును వాక్యాన్ని అలా అర్థంలా చూపించడానికి. అందుకే మనం ఏ క్రియ చేసినా, మనం పాట పాడినా, మనం ఒక అద్భుత కార్యం జరిగించినా, మనం నలుగురు కలిసి నిలబడినా దేన్ని పైకెత్తి పట్టుకోవాలి చెప్పండి? వాక్యం, వాక్యము, వాక్యం. అందుకే ఆ స్టెఫెను గారు ఆయన చేసిన పరిచర్లో అత్యధికమైన ఆకర్షణీయమైనది, కుంటోలకు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోలకు కళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడని కాదు. ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి చెప్పినా? ఆయన అగపరిచిన వాక్య జ్ఞానమును ఈ పెద్ద మనుషులు ఎదిరించలేకపోయారంట. ఎవరు ఆ పెద్ద మనుషులు? రిబెర్తీలు, కురేనీలు, ఇంకా ఉన్నారు ఆసియా, మైనర్ ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు. ఇందులో ఉన్న ఒక బ్యాచ్ ఉంది చూడండి. కురేనీలో కిలికియా నుండి కొంతమంది వచ్చారని చూసారా? ఆ కిలికియా బ్యాచ్లో యాక్టివ్ మెంబరే సౌలు. ఆ సౌలే పౌలు. ఇప్పుడు చూడండి, గలిలయ అనే హెడ్ మాస్టర్ దగ్గర, గలిలయ అనే ఒక యూనివర్సిటీ ఉంటే, ఆ రోజుల్లో యూనివర్సిటీ అది, గలిలయ అనే ఒక యూనివర్సిటీ ఉంటే అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్న ఒక నెంబర్ వన్ ప్రీచర్ ఉన్నాడు. ఆయన పేరు గమలీయేలు. అలాంటి దగ్గర నెంబర్ 1 స్టూడెంట్ ఎవరైనా ఉన్నారంటే చెప్పండి? పౌలు. ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదు, ఆయనకి అన్ని సబ్జెక్టులు తెలుసు. అంత సబ్జెక్ట్ తెలిసిన పౌలు గారు కూడా ఎవరిని ఎదిరించలేకపోయారట. ఏం చెప్తున్నాడు ఇంతకీ స్టెఫెను అంటే? ఆయన చెప్పే ప్రసంగానికి ఆ రోజు వాళ్ళకి టెర్రర్ స్టార్ట్ అయింది. చెప్తే ఆయన ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. ఎంత ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడంటే, అబ్రహామును పరిచయం చేస్తున్నప్పుడు అనగనగనగా అనలేదు. అబ్రహామును పరిచయం చేస్తున్నప్పుడు ఎలా పరిచయం చేశారు తెలుసా? మన అబ్రహాము దేవుని చేత పిలువబడుతున్నప్పుడు ఆయన మెస్సొపొతేమియాలో కాపురం ఉండక మునుపు ఆరానులో దేవుడు పిలవడం ప్రారంభించంటే, ఆయన మాట్లాడుతున్నది జాగ్రఫికల్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాడు. చూసారా? ఆయన మాట్లాడుతుంది భౌగోళిక సాక్ష్యాన్ని ముడిపెడుతున్నాడు, హిస్టరీని ముడిపెడుతున్నాడు. ఆయన ప్రసంగం ఎక్కడ? అబ్రహాము దగ్గర నుంచి మోసే దగ్గర నుంచి మొత్తం 7-8 అధ్యాయాలు మొత్తం కలిపి ఆ ప్రసంగాన్ని ఎక్కడ ముడెడతాడు తెలుసా? ఆ 7 అధ్యాయం అంతా మొత్తం కలిపి ఆ ప్రసంగాన్ని నజరేయుడైన యేసు దగ్గర తీసుకుంటాడంటే, అబ్రహాము దగ్గర నుంచి ఆయన ప్రసంగం ఎక్కడికి వచ్చింది? యేసుకు. ఇంత లాంగ్ సబ్జెక్ట్ ఎప్పుడైతే చెప్పాడో అందరూ ముక్కు మీద నోటి మీద వేలేసుకుని, ఈడేట్రా ఇంతలా చెప్తాడు, మనమే పాండిత్యం ఎరిగిన వారు అనుకున్నాం, మనకి తెలియని సంగతులు కూడా చెప్తున్నాడంటే ఈ విషయం మామూలు విషయం కాదు. ఈ నోరుని ఎలాగైనా ఆపాలనుకున్నారు, ఆపలేరు. ఆపలేక చేతగానోలు చేసే పని అని చెప్పండి, చంపేస్తారు. అందుకే స్టెఫెను చేసిన పని ఏంటి తెలుసా? స్టెఫెను చంపడానికి రెడీ అయిపోయారు, ప్లాన్ చేశారు. దొమ్మిగా కొట్టి చంపేయాలని రాళ్ళన్నీ పోగేశారు. దొమ్మి కేసులో పోవద్దని. ఒకటి కొడితే మర్డరు, 2 కొడితే ప్లాన్ చేశారంటారు. మొత్తం ఊరంతా కలిసి కొడితే దొమ్మి అంటారు. అలాంటి ప్లాన్ చేయకండి ఎవడి మీద. ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. దొమ్మిగా కొట్టుపడేస్తారు. దొమ్మిగా అంటే ఆ దొమ్మిగా ఎప్పుడైతే కొట్టేశారో రాళ్ళు తెచ్చారు. గవర్నమెంట్ కూడా పాయింట్ అవుట్ చేయకుండా ఆ రాళ్ళని తెచ్చి ఆ కొడుతున్నప్పుడట మళ్ళీ డ్రెస్సులు ఎక్కడైతే డిస్టర్బెన్స్ అవుతాయని వీళ్ళ పై వస్త్రం నిలువు టంగిలు ఉంటాయి కదా, నైటీలాగా, ఆ నిలువు టంగిలు తీసి ఆ పక్కన పెడితే ఆ నిలువు టంగిలికి ఈయన కాపలా కాశారంటే ఎవరు? ఈ భయం లేదు మనిషికి అసలు. ఎవరు? సౌలు. ఆ కాపలా కాస్తే ఆ మనిషి చూస్తుండగా ఆయన రాళ్ళు ఇచ్చి కొడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు. మరి అదేం సైకోటిక్ మైండ్ నాకు అర్థం కాదు. కానీ ఆయన చేస్తున్నది ఎంజాయ్ చేస్తూ వాళ్ళ వస్త్రాలు కాదు, కొట్టండి అక్కడ కొట్టండి అని చెప్పాడు. ఆ కొట్టేశారు, చంపేశారు. ఆ చంపేసినప్పుడు ఈ విషయం సంఘానికి అందింది. మనలో ఉన్న ఎంపిక చేయబడిన స్టెఫెనుని చంపేశారన్న వార్త సంఘానికి ఎప్పుడైతే వినబడిందో, సంఘానికి వినబడిన వార్తను ఆ పెద్దలకు చెప్పేసరికి ఆ పెద్దలు సంఘము కలిసి స్టెఫెనుని సమాధి చేశారు. ఇలా సమాధి చేసి మళ్ళీ ఊళ్ళోకి వచ్చారో లేదో, ఆ సమాధి కార్యక్రమం ఇంకా ఆరకముందే, ఆ సమాధి ఇంకా పచ్చిగా ఉండగానే మళ్ళీ ఓక దుమ్ముడిగా అందరూ మత పెద్దలు, గవర్నమెంట్ కలిసి సంఘం మీద పడిపోయింది.